అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ చాలామంది చాలాసార్లు వినే ఉంటారు, అలాగే చదివే ఉంటారు. నిజానికి ఈ కథలో చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏం లేకపోయినా సరే కథ మొత్తం పూర్తయ్యేసరికి మనందరి చుట్టూ ఎన్నో ఆలోచనలు చుట్టుముడతాయి. మరి కథలోనికి వెళ్ళిపోదామా? ఇది ఒక ఇంగ్లీష్ కథ. ఒకరోజు ఒక వ్యాపారవేత్త పని మీద బయటకు వెళ్తూ ఉంటాడు. కారులో ప్రయాణిస్తూ ఉంటాడు. అలా ప్రయాణిస్తూ ఉండగా మధ్యలో భోజనం కోసం ఒక చిన్న ఊరిలో ఆగుతాడు. ఆ ఊరిలో ఒక చిన్న హోటల్ కనిపిస్తుంది. ఆ హోటల్కి వెళ్ళి తనకు కావాల్సినవి ఆర్డర్ చేసి ఎదురు చూస్తూ ఉండగా సడన్గా ఆ హోటల్ యజమాని ఇంకా వెయిటర్స్ అందరూ కలిసి బయటకు పరిగెడుతూ కనిపిస్తారు. ఏమైంది వీళ్ళందరికీ? ఎందుకు ఇలా పరిగెడుతున్నారు అనుకుంటాడు. కాసేపటికి వాళ్ళందరూ ముందు నడుస్తూ వెనుక ఎవరినో గౌరవంగా తీసుకురావడం కనిపిస్తుంది. ఆ వెనుక ఎవరొస్తున్నారు? ఎందుకు వీళ్ళంతా ఇంత కంగారుగా పరిగెట్టారు? అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అంత గౌరవంగా చూస్తున్నారు? అని ఎన్నో సందేహాలతో ఆతృతతో అదేంటో తెలుసుకోవాలని లేచి నిలబడి తలుపు వైపు చూస్తూ ఉంటాడు. వీళ్ళంతా ఇంత గౌరవ మర్యాదలతో తీసుకొస్తున్నారంటే అతను ఖచ్చితంగా ఎంతో గొప్ప వ్యక్తి అయి ఉంటారని, అందుకే వీళ్ళంతా ఇంతగా గౌరవిస్తున్నారని అనుకుంటాడు. అంతలో ఆ వెనుక వస్తున్న వ్యక్తిని చూసి ఇతను ఆశ్చర్యపోతాడు. అప్పుడొక ముసలావిడ మెల్లగా నడుస్తూ వస్తుంది. ఆమె బ్యాగు ఇంకా ఆమె దగ్గరున్న వస్తువులన్నీ పట్టుకుని హోటల్ యజమాని పక్కనే వస్తూ ఉంటాడు. ఆమెను గౌరవంగా తీసుకొచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. ఆమెకు కావలసినవి ఏమిటో అడిగి తనే స్వయంగా కిచెన్లోకి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి పక్క నుండి వడ్డిస్తూ తన ముందు చేతులు కట్టుకుని నిలబడి ఆమెతో తినేంత వరకు మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న ఆ వ్యాపారవేత్తకి ఆమె ఎవరో ఏంటో తెలుసుకోవాలన్న ఆతృత పెరిగింది. ఆ పక్కనే ఉన్న వెయిటర్ని పిలిచి ఆవిడ ఎవరు? ఎందుకు అందరూ ఆవిడని అంతగా గౌరవిస్తున్నారు అని అడుగుతాడు. ఆ వెయిటర్ ఒక 10 నిమిషాలు ఆగండి, ఆమెను పంపించి వచ్చి మీకు చెబుతాను అంటాడు. ఆ తర్వాత ఆ హోటల్ యజమాని ఆమెను ఎంతో గౌరవంగా సాగనంపి లోపలికి వచ్చిన తరువాత ఆ వ్యాపారవేత్తని ఆవిడ ఎవరు, ఎందుకింత గౌరవంగా చూస్తున్నారని అడిగారట కదా, ఆమె మా టీచర్ అంటాడు. అప్పుడు ఆ వ్యాపారవేత్త, ఓ టీచరా, నేను ఇంకా ఎవరో అనుకున్నాను అంటాడు. అప్పుడు హోటల్ యజమాని, అదేంటి అంత తేలిగ్గా టీచరా అనేశారు? ఆమె లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. నాతో పాటు ఎన్నో వేల మంది ఈరోజు సుఖంగా సంతోషంగా ఉన్నారంటే కారణం ఆవిడే అంటూ ఆవిడ గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. మేము స్కూల్ ఫైనల్లో ఉండగా వచ్చారు మాకు ఈ టీచర్. మాకు అప్పటికే చాలా మొండి పిల్లలం, అల్లరి పిల్లలం అని పెద్ద పేరు. ఏ టీచర్ వచ్చి ఏం చెప్తున్నా కూడా మాకు లెక్కే లేదు, మా గోల మాది అన్నట్టు ఉండేవాళ్ళం. అందరూ టీచర్సు కూడా మమ్మల్ని బాగా కొట్టేవారు, అలాగే బాగా తిట్టేవాళ్ళు కూడా. ఇంట్లో కూడా అంతే. చీచాలకు మేము బాగా అలవాటు పడిపోయాం. అలాంటిది ఈ టీచర్ వచ్చిన ఒక నెల రోజుల తర్వాత మమ్మల్ని పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ ఇచ్చారు. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే అందులో నా పట్టుదలని, నా కామెడీ సెన్స్ని మెచ్చుకుంటూ రాశారు. అలా ప్రతి ఒక్కరిలోనూ ఉన్న బెస్ట్ క్వాలిటీని రాసి పేపర్తో ఇచ్చారు. అసలు మా బ్యాచ్లో ఎవరైనా సరే మెచ్చుకోవడం అంటే అదే మొదటిసారి. మాలో మాకే తెలియని లక్షణాలను ఆ టీచర్ గుర్తించారు. ప్రతి నెల మాలోని మార్పులు, మాలోని మంచి గుణాలను ఒక పేపర్పై రాసిచ్చేవారు. రాను రాను మేము ఆవిడ రాసిచ్చే కాగితాల కోసం ఎదురు చూడడం మొదలుపెట్టేశాం. మనందరం కూడా అంతే కదా, మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే ఇంకా ఇంకా మెప్పు పొందాలని కోరుకుంటాం కదా. మా అందరి విషయంలో కూడా అదే జరిగింది. ఇలా స్కూల్ ఎండ్ అయ్యేసరికి మా అందరికీ కూడా చాలా మంచి పేరు వచ్చింది. మేమందరం కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాం. ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని కొట్టి తిట్టి సాధించలేని వారు ఒక్క మెచ్చుకోలుతో ఆ టీచర్ మమ్మల్ని అందరినీ మార్చేశారు. స్కూల్ పూర్తయి మేమందరం బయటకు వచ్చేసే రోజు మా అందరికీ ఒక బైండ్ బుక్ ఇచ్చారు ఆ టీచర్. అందులో ఆ సంవత్సరం మొత్తం ఆ టీచర్ మమ్మల్ని మెచ్చుకుంటూ రాసిచ్చిన పేపర్లన్నీ కూడా బైండ్ చేసి ఉన్నాయి. జీవితంలో ఎప్పుడు మీకు మీ మీద అపనమ్మకం కలిగినా మీలోని బెస్ట్ క్వాలిటీస్ ఏంటో గుర్తు చేస్తుంది ఈ పుస్తకం అంటూ టీచర్ ఆ రోజు చెప్పిన ఆ మాటలే, ఆ నమ్మకమే, ఆ మెచ్చుకోలే మేమందరం కూడా ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో ఉండడానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు చెప్పండి, ఆమెకు అంత గౌరవం ఇవ్వడానికి అర్హురాలా కాదా అన్నాడు హోటల్ యజమాని. అప్పుడు ఆ వ్యక్తి ఆ హోటల్ యజమానికి సమాధానం చెప్పకుండా గబగబా ఫోన్ తీసి అతని భార్యకు కాల్ చేస్తాడు. అప్పుడు అతని భార్యతో ఆ వ్యక్తి, నిన్న పార్టీకి నువ్వు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి, ఏమైనా నువ్వే, నీకు ఎవరూ పోటీ లేరు అంటాడు. హోటల్ యజమాని నవ్వుతూ చూస్తూ ఉంటాడు.
వ్యాపారవేత్త: నా భార్యకి నాకు గొడవలు. మీ ఈ సూత్రం మా బంధాన్ని బలపరచడంలో ఉపయోగపడుతుందేమో అని ప్రయత్నించి చూశాను అంటాడు. అప్పుడు ఆ హోటల్ యజమాని, తప్పకుండా ఒక మనిషిని బ్రతికించడంలోనూ, ఒక బంధాన్ని బలపరచడంలోనూ, నమ్మకంపై నమ్మకాన్ని పెంచడంలోనూ మెచ్చుకోలు అనేది ఒక సంజీవినిలా ఉపయోగపడుతుంది. దానిని మించిన సంజీవిని ఇంకొకటి లేదు అంటాడు. ఇది కథ. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ ఆలోచనలో పడ్డారా? మనం కూడా ప్రయత్నించి చూద్దామా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.